కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఇవాళ కూడా పలు సందర్భాల్లో అదే స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు హరీష్ రావు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ 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 అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. కార్లో లెజిస్లేచర్ ఎల్ఏ మినిస్టర్ గారు సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒకటే నిమిషం సార్. మొన్న నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మనిషి గీర్ నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేదు, ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు. అందుకనే రమ్మని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారే సార్, మా గురించి వారు మాట్లాడిన భాష సార్, వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచివి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష. అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష.